గుడ్ ఈవినింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. ప్రతి సంవత్సరం లాగానే మార్చి వచ్చింది. మార్చి వెళ్ళిపోయిన తర్వాత మనం జూలై లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు కాస్త టెన్షన్ ఫీల్ అయ్యే అవర్స్ మన ముందున్నాయి. ఎందుకంటే గత సంవత్సరాల్లో మీరు తీసుకున్న రిఫండ్స్ విషయంలో కానివ్వండి, తర్వాత ఎందుకంటే తెలిసి తెలియక అసలు చట్టం గురించి పూర్తిగా లోతుకి వెళ్లకుండా మీరు ప్రాపర్టీ కొనే విషయంలో కానీ, తర్వాత ఇతరత్ర ఎవరైనా డబ్బులు ఇస్తే డైరెక్ట్గా క్యాష్ డిపాజిట్ చేసేయటం కానీ జరిగింది. ఇవన్నీ వాటికి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు, ఇతరత్ర ఆదాయాల్ని పెంచుకుని మార్గాలు చేశారు, చిట్ ఫండ్ కంపెనీస్లో చిట్ సబ్స్క్రైబ్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మీరు ఏంటంటే దాదాపు క్యాష్ డిపాజిట్లు చేసి క్యాష్ విత్డ్రా చేసి అమౌంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 60 లక్షల ప్రాపర్టీ కొంటే 30-35 లక్షల రూపాయలు కార్డ్ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారమే మీరు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ పై డబ్బులు మీరు నగదు రూపంలోనే ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా నగదు ఇస్తేనే మేము ప్రాపర్టీ అమ్ముతారన్న పొజిషన్ కూడా ఉంది. నగదు రూపంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు హెవీ అమౌంట్ ఒకసారి డ్రా చేసినా దానికి ఆరా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకుని దాన్ని డిపాజిట్ చేసి దాన్ని విత్డ్రా చేసి ఇవ్వటం ఒక రకం కాదు. అసలు ఆ క్యాష్ గురించి చాలా రకాలైన టెన్షన్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. క్యాష్ ఎక్కడైతే మీరు డిపాజిట్లు చేశారో దానికి మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత కూడా ఇంకోటి కూడా ఏమవుతుందంటే, మీరు ప్రాపర్టీ విషయంలో మీరు అడ్వాన్స్ ఇస్తారు, సేల్ అగ్రిమెంట్ రాసుకుంటారు, తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళటమో ఏదో ఒకటి చేసుకుంటారు, దాంట్లో టైం ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి సేల్ అగ్రిమెంట్ చేసినప్పుడు 20,000 రూపాయలు మించి మీరు అడ్వాన్స్ ఇవ్వడానికి లేదు, ఆయన తీసుకోవడానికి లేదు. కానీ మీరు లక్షల డబ్బులు ఇస్తున్నారు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారు. ఉండి మీరు దస్తావేజులు రాసినప్పుడు, ఎందుకంటే దస్తావేజులప్పుడు మీరు తర్వాత బ్యాంక్ లోను గ్రాంట్ అయితే బ్యాంక్ లోన్ డైరెక్ట్గా ఎవరికైతే వెండార్కి ఇస్తాడో మిగతా డబ్బులు మీరు నగదు ఇచ్చినట్టుగా రాసేస్తున్నారు. ఎందుకంటే దస్తావేజు రైటర్లకి ఈ చట్టాల యొక్క లోతులు అర్థం కావు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి అర్థం కాక మీరు ఏం చెప్తే అది రాస్తున్నారు. 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు నగదుగా ముట్టింది, మిగతాది చెక్కు ద్వారా ముట్టిందని రాసేస్తున్నారు. ఇది మన పీకులు పట్టుకుంటుంది. ఎందుకంటే 30 లక్షల రూపాయల ప్రాపర్టీని అమ్మటం కానీ కొనుగోలు చేయడం కానీ జరిగితే ఖచ్చితంగా నోటిఫై అవుతున్నది. బోత్ ది పార్టీస్ విల్ గెట్ నోటీస్. దానికి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఇవాళ. మెయిన్గా ఇవాళ అందరికీ నోటీసులు అంటే ఎంప్లాయీస్ ప్రాబ్లము. ఈ ఎంప్లాయీస్ ప్రాబ్లంలో కూడా ఈ క్యాష్ డిపాజిట్లు గోల ఒకటి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గోల ఒకటి ఉంది, తర్వాత ఈ క్యాష్ డిపాజిట్లు గోల ఉంది. ఎంప్లాయీసే కాకుండా మిగతా ఇతరత్ర వాళ్ళు వ్యాపారస్తులు కూడా ఈ క్యాష్ డిపాజిట్లు గోల ఉంది. క్యాష్ డిపాజిట్లు చేసినంత తేలికైన విషయం కాదు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా టెన్షన్ గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్సెప్ట్ కనుక చేయకపోతే మీరు కన్విన్సింగ్గా మీరు ఆన్సర్ని కనుక ఇవ్వలేకపోతే యూ విల్ బి ట్యాక్స్డ్ అట్ ది హైయెస్ట్ రేట్ విత్ పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. అది మీరు భరించలేరు కూడా. మరి దానికి మార్గం ఎంచుకోవాలి. నిజంగా మీరు బంగారం అమ్ముని ఉండొచ్చు, లేదా ఎక్కడో భూమి అమ్మి ఉండొచ్చు, ఇవన్నీ నిజాలే. బంగారం అమ్మిన మాట నిజమే, భూములు అమ్మిన మాట నిజమే, ఇవన్నీ నిజాలు అయి ఉండొచ్చు. కానీ బంగారం అమ్మినప్పుడు మీ దగ్గర క్యాష్ తీసుకోవడానికి లేదు, చెక్ రూపంలోనే తీసుకోవాలి. భూములు అమ్మినప్పుడు కూడా మీరు అమ్మిన రేటు వేరు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న రేటు వేరు. ఎందుకంటే మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీ తీసుకుని వెళ్ళి వెనక ముందు ఆడకుండా మీరు బ్యాంకులో డిపాజిట్ చేసేసారు. మీరు ఒక బ్యాంక్ అని క్వశ్చన్ కాదు, ఎన్ని బ్యాంకులు ఉంటాయి అన్ని బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు అనేది పరిశీలనకు వస్తాయి. ఇవన్నీ ఆన్సర్ చేయడం అంత తేలికైన విషయం కాదు. తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా దాని యూటిలైజేషన్ అంటే ఒక రకమైన ఆన్సర్ చేయాలి. ఏదైనా మీరు డబ్బులు ఎలా వచ్చినాయో చెప్పాలి. తర్వాత ఏంటంటే కొంతమంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకుని దాన్ని లోన్లుగా తిప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో రకాలు, ఒక రకం కాదు. ఇక్కడ దీంట్లో అవకతవకలు చాలా జరిగినాయి. మొత్తం అంతా ఎలా అయిందంటే కంప్లీట్ సూపర్ స్పెషాలిటీలో బాడీ స్కాన్ చేసినట్టు
ఇవాళ ఆర్థిక పరమైన వ్యవహారాల విషయంలో, ఎందుకంటే మీ పాన్ నెంబర్ ఇవ్వకుండా 50,000 రూపాయల నుంచి మీరు డ్రా చేయడానికి లేదు, మీరు డిపాజిట్ చేయడానికి లేదు. కాబట్టి మీరు పాన్ నెంబర్ ఎక్కడైతే అటాచ్ అవుతుందో, మీ నెంబర్ అటాచ్ అవుతుందో అన్నింటికి మీరు ఆన్సర్ చేయాల్సిన పొజిషన్ ఉంది. కాబట్టి ఏంటంటే మరి గడ్డు కాలం మీరు అసలు బ్యాంకులో వేస్తే డేంజర్ ఉన్నట్టుంది, ఇదంతా పై నడపాలని ఎంతకాలం నడుపుతారు, ఎవరితో నడుపుతారు? అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అంటే చట్టాన్ని గౌరవించుకుంటూ దాంట్లో ఒక మెలుగులు తెలుసుకొని, చట్టంలో ఉన్న లొసుగులు కాదు, చట్టంలో ఉన్న పరిమితులు తెలుసుకొని, లొసుగుల వల్ల ఎప్పటికైనా మళ్ళీ మనం మెడకు చుట్టుకుంటాయి. లొసుగులు కాదు మనకు కావాల్సిన పరిమితులు. అంటే దేన్ని చేయొచ్చు, దేన్ని చేయకూడదు. ఎందుకంటే ఎంతకాడికి లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ రూపంలో కట్టుతున్న ఎంప్లాయీస్ కూడా బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. మా బోటోళ్ళు చెప్పినా కూడా ఆలకించట్లేదు. ఎందుకంటే మీ డబ్బు ఇప్పుడు మీ కష్టార్జితమే, అది మీ డబ్బే, సమస్య లేదు, దీంట్లో కాదని సమస్య లేదు, కష్టపడి సంపాదించిన డబ్బులే. కానీ మీరు దాన్ని యూటిలైజేషన్లో మీరు ప్రాపర్ మార్గాలు ఆలోచించకపోవడం వల్ల ఇవాళ పడుతున్న ఇబ్బందులు తప్ప నిజంగా అది బ్లాక్ మనీ కాదు, మీ కష్టార్జితమే అయి ఉండొచ్చు. కాబట్టి అదంతా తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి ఏంటంటే, మీకు ఇవాళ కొన్ని లక్షల రిటర్న్స్ ఫైల్ కావట్లేదు. ఎందుకంటే యావరేజ్గా లెక్కేస్తే 5 చిల్లర 5 పాయింట్ చిల్లర ఏంటంటే 143, 150 crores రీచ్ అయిపోయిన మన పాపులేషన్లో, ఇండియన్ పాపులేషన్లో 5.35, 5.4, 5 ఈ రకంగానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి అన్నారా. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్టారు? సరే, వృద్ధులు, పిల్లలు వీళ్ళందరినీ తీసేసిన 100 కోట్ల పాపులేషన్ అయితే ఉంటుంది కదా. మరి 100 కోట్ల పాపులేషన్లో మరి జరుగుతున్న పర్సంటేజ్ అంతా, మరి అందరూ పాన్ నెంబర్లు అప్లై చేసుకున్నారు. మరి ఎంతమంది ఇప్పుడు ఇవాళ నాన్ ఫైలర్స్ని కూడా నోటీసులు ఇస్తే, అది ఒక రకమైన నోటీసులు కాదండి, నోటీసులు. ఆ నోటీసులు చూస్తే మీరు భయపడే పొజిషన్ ఉంటుంది. పిల్లల పేరున కాలేజీలో చదువుతున్న వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కొంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయండి? కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నారు అన్నారా. పోనీ గిఫ్ట్ ఇచ్చినట్టు రాస్తామంటే గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి కదా. ఒక రకమైన లింక్ కాదు, ఒకటి తీస్తే ఇంకోటి బయటకు వచ్చేస్తుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెలిసి తెలియక మీరు రిటర్న్ ఫైల్ చేసే హ్యాపీ ఈ సంవత్సరానికి ఒక బాధ్యత అయిపోయింది అనుకుంటే బాధ్యత అయినట్టు కాదు. మీరు ఒక 6 సంవత్సరాల వరకు ఏనాడైనా మీకు నోటీస్ రావచ్చు. మీకు రిఫండ్ ఒకవేళ ఉంటే రిఫండ్ ఇచ్చేసినా కూడా 6 సంవత్సరాల లోపు మళ్ళీ మీరు రీఓపెన్ కావచ్చు. మీరు ఆ రోజున మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడగచ్చు. అది మీకు సాధ్యమా? ఆ రోజున క్వశ్చన్లు మీరు ఇవాళ ఆన్సర్ చేయటం అంత తేలికైన విషయమా? కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రాబ్లంగా అనుకోవడం కంటే ఇప్పటికైనా కూడా ఒక బేసిక్ నాలెడ్జ్, ట్యాక్సేషన్ అంటే ఏంటి, ఏముంటే మనం ట్యాక్స్ కట్టాలి, మనకు పరిమితులు ఏంటి, క్యాష్ ఎంత పెట్టుకోవాలి, బంగారం ఎంత పెట్టుకోవాలి, ఆస్తులు ఎలా కొనాలి, ఆస్తులు ఎవరి పేరున కొనాలి, ఆస్తులు రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూకి తర్వాత కన్సిడరేషన్కి వాల్యూకి డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అన్నారా. ఇవాళ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ అని అకౌంట్లోకి తీసుకోరు. ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ప్యూర్ అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ ట్యాక్స్. కానీ అది కమర్షియల్ ఇన్కమ్తో స్టార్ట్ అయితే, అర్బన్ ఇన్కమ్తో మిక్స్ అయితే దట్ విల్ బి ట్యాక్స్డ్. కానీ ట్యాక్స్ లేదనే మాట ఒక్కటి మాత్రమే పట్టుకున్నారు. కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి పట్టించుకోరు. కానీ ఇవాళ మీరు మీ బ్లాక్ మనీ అని వాళ్ళు అంటున్నారు, డిపార్ట్మెంట్ అంటున్నారు, లేదు వైట్ మనీ అని మీరుంటున్నారు. కానీ బ్లాకా వైట్ అనేది నిర్ణయించాల్సింది, నిరూపించుకోవాల్సింది మీరే. కాబట్టి దానికి పోనీ అగ్రికల్చర్ ప్రాసీడ్స్ వల్ల కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడం వల్ల కానీ వచ్చిన డబ్బులను నిరూపించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రోజు వరకు ఏ రోజున కూడా మీకు ఒక సెంటు భూమి ఉన్నట్టుగా మీరు రిటర్న్లో ఎక్కడా ఫైల్ చేయలేదు. ఆ ప్రాబ్లం ఇప్పుడు ముందుకు వస్తుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇవాళ నిరుద్యోగ సమస్య అనే వ్యవహారానికి వస్తే, నిరుద్యోగ సమస్య ఎప్పుడూ తీరదండి. ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో, ఎందుకంటే మీరు ప్రొడక్ట్ లాంచింగ్ అప్పుడు డిఫరెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు, ఏదేదో ఆఫర్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు బిజినెస్ ప్రమోషన్లో స్కీమ్ అది. అట్లనే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళు గద్దెనెక్కడం కోసం మేనిఫెస్టోలో ఏదేదో ఇస్తారు. లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామంటే వాళ్ళు ఇచ్చే ఉద్యోగాల కోసం మనం పస్తు పడుకుని ఉంటామా? అన్నాహారాలు మానేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తామని చూడం. కానీ మనం చదివిన చదువు
మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడాలి. మన తిండి మనం సంపాదించుకునే స్టేజి మనకు రావాలి. అది మీరు అందరూ చేయాలి. కాబట్టి ఏంటంటే దీంట్లో నేను చెప్పిపోయేది ఏంటంటే, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చాలా ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ వన్. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అందరూ కూడా, ఎందుకంటే అడ్వైజర్గా మీరు ఉండిపోతారు. కాబట్టి ఏంటంటే ఎన్నో క్రిటికల్ సమస్యలని మీ చేతుల ద్వారా తీరబడతాయి. కాబట్టి ఏంటంటే మీలో చాలామంది మీ మీ యొక్క ఫ్రెండ్స్, మీరు టీమ్ లీడర్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ అది కానీ ఇది కానీ ఎవరో కన్సల్టెంట్ రెగ్యులర్గా వచ్చి కన్సల్టెంట్కి ఫామ్ 16 ఇచ్చి చేయించేయమంటారు. కానీ అతను ఏం చేస్తారో కూడా మీరు పరిశీలించరు. మరి కరెక్ట్గా ఫైల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారనేది కూడా మీరు పరిశీలించకపోవడం మీరు దురదృష్టకరం. రేపు పొద్దున ఏదైనా జరుగుతుంటే మీ పీక్ చుట్టుకుంటుంది తప్ప ఏమీ జరగదు. కాబట్టి నేను ఇవాళ ఒక మహత్తరమైన ఆఫరు, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను మీకు. ఎటువంటిదంటే మీ అందరికీ పార్ట్నర్షిప్ ఇస్తాను. మీరు ఒక మంచి హోదాలో ఉండి ఒక మంచి సర్కిల్ ఉంటే, మీరు మీ ఇంట్లో మీ మిస్సెస్ చదువు ఉంటే, అందరూ మిస్సెస్ చదివే ఉన్నారు, చదువున్నా, లేకపోతే నాన్నగారు రిటైర్ అయి ఉన్నా, లేకపోతే బ్రదరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మనిషి అయినా, వాళ్ళ ద్వారా మీ సర్వీస్ని మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ మంచిది కాదు. వాళ్ళకి నేను మంచిగా అంటే లీగలైజ్డ్గా సర్వీస్ చేయడానికి తగిన ట్రైనింగ్ నేను ఇస్తాను మీకు అందరికీ పార్ట్నర్షిప్ ఉంటుంది. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా పర్వాలేదు, మీకు ఒక గొప్ప ప్రాక్టీషనర్గా నిలబెట్టి బాధ్యత నాది. కాకపోతే ఏంటంటే అవకాశం ముందుగా ఎంప్లాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ బ్రదర్స్ ఉండొచ్చు, మీ రిటైర్డ్ పేరెంట్ ఉండొచ్చు, లేకపోతే మీ మిస్సెస్ ఉండొచ్చు. మీ ద్వారా వాళ్ళు ఒక అదర్ ఇన్కమ్ సంపాదించుకున్న ఇది ఉంటుంది. కాబట్టి తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఏది చేసినా కూడా ఇది మంచి అవకాశం. ఒక సిస్టమేటిక్గా నడిచేటట్టు నాకున్న విశేష అనుభవం, 48 సంవత్సరాల విశేష అనుభవాన్ని మీ అందరికీ నేను ట్రైనింగ్ రూపంలో ఇచ్చి, తర్వాత మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేసినట్టు, మీరందరూ నా దాంట్లో పార్ట్నర్స్గా ఉండేటట్టు దాంట్లో ఎంఓయూ రాసుకుని మిమ్మల్ని అందరినీ చేస్తాను. మీరు ఏ కేసులైనా చేయండి, ప్రాపర్టీ కేసులు చేయండి, క్యాపిటల్ గెయిన్స్ చేయండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండేది చేయండి, ఏదైనా చేయండి. నాట్ ఓన్లీ శాలరీస్, బిజినెస్, తర్వాత రిజిస్ట్రేషన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, తర్వాత ప్రాపర్టీ అన్ని రకాలుగా పార్ట్నర్షిప్ డీళ్ళు అన్ని రకాలుగా మీరు డీల్ చేయగలుగుతారు. ఒక మంచి అవకాశం. మీరు నిరుద్యోగులు ఆ గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుందని ఆశపడి నిరుత్సాహపడడం కంటే మీరు ఈ సీజన్ని మంచిగా ఉపయోగపడేటటువంటి మంచి ప్రెస్టేజ్ ఇది బ్రోకరేజ్ బిజినెస్ కాదు, మంచి సర్వీసు, నలుగురికి ఉపకరించే సర్వీసు. మీ అందరికీ పార్ట్నర్షిప్ నా దగ్గర ఉంటుంది. మీ ఏరియాని బట్టి దాని ప్రకారం మీరు నన్ను కలిస్తే పర్సనల్గా కలవాలి. మీరు మెసేజ్లు పెట్టడంలో ఉపయోగం లేదు. మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్ విత్ యువర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో మీరు చేయాలన్నా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయండి, నన్ను కాంటాక్ట్ చేయండి, నన్ను కలవండి. మీకు తగిన ట్రైనింగ్ ఇచ్చే, మీకు ఏదో డమ్మీస్గా మీరు ఏదో పట్టుకొస్తే మీకు వచ్చే కమిషన్ కాదు. మీ అంతటా మీరు రేపటి రోజున మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసుకునేటట్టుగా నేను ఒక గురువుగా మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీ తోటి వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు, అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడ కర్ణాటక అయినా ఎక్కడైనా పర్వాలేదు, వాళ్ళకి కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి, నాతో మాట్లాడండి. ఎందుకంటే మార్చి అయిపోతే ఇంకా మళ్ళీ ఆ సీజన్లోకి పడిపోతాం. కాబట్టి ఈలాగా మీకు తగిన ట్రైనింగ్ నా ఆఫీస్లో నేను లైవ్ తోటి ఇస్తాను. నేను మీరు ఎంతైతే ఏదో 4 క్వశ్చన్లు చెప్పడం కాదు, ఒక లైవ్ అంటే నేను ఇంతవరకు చేసిన ఫైలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైలింగ్స్నే మీకు అసైన్మెంట్లుగా చేసి మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీరు హాయిగా దాన్ని అలవర్చుకొని మీకు మంచి ప్రాక్టీస్నర్ అయ్యే అవకాశం ఉంటుందని నేను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.